నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుశ్రీ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం గురుగారు. మరి ద్వాదశ రాశుల్లో ఈ ఫిబ్రవరి నెల కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వాళ్ళకు వచ్చేటప్పుడు గ్రహ సంచార వీక్షణం, గ్రహ గమన గతులన్నీ కూడా పరిశీలన చేసినట్లయితే కన్యారాశి వాళ్ళకు వచ్చేటప్పుడు జన్మంలో కేతు ఉండటం వల్ల శరీరంలో రుగ్మతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆరోగ్య రీత్యా కొంత జాగ్రత్తగా ఉండాలి. అయినా వీళ్ళకి వచ్చేటప్పుడు కన్యారాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కొంత రవి యొక్క ప్రభావం వల్ల పాత వ్యాధులు ఏదైతే ఉంటుందో అంటే గతంలో ఉన్న రోగాలు ఏవైతే ఉంటాయో కొంత వాటి ద్వారా కొంత ఉపశమనం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే చతుర్థ పంచమాల్లో శుక్రగ్రహం యొక్క ఫలితం వల్ల ఆర్థిక స్థితిగతులు బాగా మెరుగుపడతాయి. ఆర్థిక స్థితిగతులు బాగా పెరుగుపడతాయి. గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ అష్టమ స్థానంలో గురువు వల్ల కొంత ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఆ ఖర్చులు పెరగటం దేనికి పెరుగుతుంది? బంగారు ఆభరణాలు కొనటం, అలానే ఇళ్ళు కొనుగోలు. ఆ ఇళ్ళు కొనుగోలుతో పాటు ఆర్థిక అవసరాలు ఏదైతే ఉంటుందో ఆర్థిక అవసరాలు మెరుగుపరచడానికి కొన్ని ప్రయత్నాలు, అంటే పిల్లల యొక్క పెళ్ళిళ్ళు, అలానే చదువులు, అలానే ఆలోచనలు, కొన్ని వస్తువులు పెరగటం, అలాంటి విషయాల్లో బాగా ఆలోచన అసలు బాగా పెరిగి దానికి కొంత డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైనా కూడా పిల్లల యొక్క చదువులు ఇంపార్టెంటే, వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు కూడా ముఖ్యమైన విషయమే. అంటే పిల్లలు బాగుంటేనే కదా తల్లిదండ్రులు బాగుంటారు. అది కూడా అలానే ఆర్థిక అవసరాలు పెరుగుతూ ఉంటాయి. దానితో పాటు ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే ఖర్చులు పెరగటం అంటే మనం ఏదైతే ఉంటుందో ఆ ఖర్చులన్నీ కూడా పెరగటానికి ఆస్కారం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఉన్నత శిఖరాలకి చేరటానికి కొన్ని అవసరాలు, జీవిత సాఫల్యతం కోసం, జీవితంలో పిల్లల యొక్క అభివృద్ధి కోసం డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానికోసం గురువు, ఆ అష్టమంలో గురువు ఉంటాడు. గురువు వల్ల కొంత ఆధ్యాత్మిక పరంగా కానీ, జ్ఞానం కానీ, ధార్మిక విషయాలకు కానీ, శుభ కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంటారు. అలానే వివాహాలు సఫలీకృతం కావటం, అంటే వివాహాలు ఏమిటంటే ఏదైనా సరే సంబంధం వస్తే 1-2 సంబంధాలు తప్పిపోయి 3-4 సంబంధాలు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సంబంధాలని వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, కానీ కొద్దిగా లేటుగా అయ్యే అవకాశాలు, కొంత ఆలస్యంగా జరిగే అవకాశం ప్రధానంగా జరుగుతుంటుంది. అలానే పంచమ స్థానం రవిబుధుల యొక్క కలయిక ఉండి ఫిబ్రవరి మధ్య భాగం తర్వాత 6వ స్థానంలోకి వస్తాడు. అంటే 6వ స్థానం రవి, బుధ, శని 3 గ్రహాలు కన్యారాశి వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలుగా ఉంటాయి. అంటే 6వ స్థానంలో శని వల్ల ఆర్థిక ఆదాయం బాగా పెరుగుతుంది. అలానే ఉద్యోగంలో ఉన్నత ఉద్యోగంలో ఎవరైతే ఉంటారో అధికారుల ద్వారా మన్ననలు పొందటం, అలానే అనుకూలమైన ఫలితాలు. 6వ స్థానం రవి యొక్క ప్రభావం వల్ల కూడా ఆరోగ్యం అనేది కొంత ఉపశమనం కావటం. వృత్తిరీత్యా అంటే వృత్తికారకుడు రవి, అంటే వృత్తికారకుడు రవి కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, మంచి ఉద్యోగాలు, అంటే ఉద్యోగం లేని వాళ్ళకు కూడా మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. భాగస్వామి వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది కూడా వీళ్ళకి పెట్టుబడులు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. కోర్టు సమస్యల పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కోర్టు సమస్యలు కూడా పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కుజ శుక్రుల యొక్క కలయిక చతుర్థంలో ఉంటే మళ్ళీ పంచమంలోకి వెళ్ళిపోతాడు. అందువల్ల మెరుగైన ఫలితాలు పొందడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అంటే కుజుడి వల్ల బలం వల్ల కూడా అనుకూలమైన ఫలితాలు సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే సప్తమంలో రాహు వల్ల వివాహ విషయంలో కొంత ఆలస్యం జరగటం, అలానే జన్మంలో కేతు వల్ల శరీరం రుగ్మతలు కొంత ఏర్పడటం, అష్టమ స్థానంలో గురువు వల్ల కూడా ఆదాయంలో కొంత గండిపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా మనకి శ్రమకి తగ్గట్టుగా కొంత ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే మనం ఎంత కష్టపడుతున్నామో దానికి సంబంధించిన ఫలితాలు కూడా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు చాలా అనుకూలంగా కాలం ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే శ్రద్ధతోటి, పట్టుదలతోటి చదవాలని ఒక ఆకాంక్షతోటి వీళ్ళు చదువు మీద శ్రద్ధ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే సూర్యుడి వల్ల కూడా తెలివితేటలు బాగా పెరుగుతాయి. సూర్యుడు మేధాశక్తిని ఇచ్చేవాడు, తెలివితేటలు ఇచ్చేవాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడు వల్ల కూడా ఆరోగ్యపరంగా కొంత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే పోటీ పరీక్షల్లో శ్రమకు తగ్గట్టుగా ఫలితాలు వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటాయి, మెండుగా ఉంటాయి. దానితో పాటు అవార్డులు, రివార్డు, ప్రతిష్టాత్మక సేవల్లో కూడా వీళ్ళకు ఒక గుర్తింపు పొందే అవకాశాలు ప్రధానంగా ఉంటాయి. ప్రధానంగా ముఖ్యంగా చెప్పాలంటే బృహస్పతి గ్రహం 8వ ఇంట్లో ఉండటం వల్ల ప్రేమ సంబంధాల విషయంలో కొద్ది అజాగ్రత్త లేకుండా జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమైన విషయం. అయితే కుజుడి యొక్క కదలికల వల్ల కూడా మీ సంబంధ బాంధవ్యాలు కొంత ముందుకు తీసుకుని వెళ్ళటం,
అలానే ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయో వాళ్ళందరికీ కూడా కొంత ఉపశమనం లభించే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి పనిలో కూడా కొంత మంచి ఆలోచన సరళి ఏర్పడటం, అలానే వివేకంతో ప్రవర్తన చేయటం, మంచి విషయాలకి ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కన్యారాశి వాళ్ళకి 6వ స్థానంలో శని, రవి, బుధులు ఫిబ్రవరి మధ్యలో చాలా అనుకూలంగా ఉంటారు. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో, భాగస్వామి వ్యాపారంలో, ఆరోగ్యపరంగా అన్నీ కూడా మెరుగుదల పడే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా ఆలోచనలు బాగా పెరుగుతుంటాయి. అంటే తమ ఆలోచనలకు పొదుపు పెట్టే అవకాశాలు ఉండటం, ఆలోచన సరళిని ముందుకు తీసుకుని వెళ్ళటం, ప్రజెంటేషన్ చేయటం, భర్త యొక్క అందుబాటులో ఉండటం, భర్తకు కూడా సపోర్ట్ చేయటం. అంటే నా కుటుంబము, నా ఫ్యామిలీ, నేనంతా కూడా బాగుండాలి, దానికి నేను ఎంత శ్రమ చేయాలి అని ఒక క్యాలిక్యులేట్ చేసుకుంటారు స్త్రీలు. అలానే బంగారు ఆభరణాల మీద ఆసక్తి ఉండటం, అలానే తీర్థయాత్రలు, విహారయాత్రల మీద కూడా కొంత ఆసక్తిగా ఉండి ప్రయాణాలు చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. ఆ ప్రయాణాల వల్ల కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి మంచి మంచి ఆలోచనలు, అలానే మంచి మంచి ఆలోచనలతో పాటు ఎలా ప్రజెంటేషన్ చేయాలని వృత్తిరీత్యా కూడా అనుకూలమైన ఫలితాలు సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే మెడికల్ రంగం వాళ్ళకి కానీ, మెడికల్ రిప్రజెంటేటివ్స్ కానీ, డాక్టర్స్ కానీ, అలానే ఏదైతే అడ్వకేట్స్ కానీ, జడ్జెస్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళకి కానీ, ఇన్సూరెన్స్ చేసే వాళ్ళకి కానీ చాలా మెరుగైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు భయపడాల్సిన పని లేదు. కొద్దిగా మానసికంగా స్ట్రాంగ్గా ఉండి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత అజాగ్రత్త లేకుండా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకుంటే మంచిది. మరి గురుగారు ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు కన్యారాశి వారు? తప్పకుండా వీళ్ళు అంగారకాగ్నే శక్తి హస్తాయుధిమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, కుజుడి యొక్క ఆరాధన, తత్పురుషాయ విద్యే మహాసేనాయుధిమే. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.